టీవీకి విజయ్ స్పష్టంగా చెప్పేశాడు. ఎన్డీఏకి మాకు ఎటువంటి పొత్తు లేదు. ఎన్డీఏ చెప్పుకుంటుందేమో నేను చెబితే మీరు నమ్మండి అని కార్యకర్తలకు చెప్పాడు. అసలు ఏ విధంగా మనం పొత్తు పెట్టుకుంటాం? ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ సైద్ధాంతిక శత్రువు మనకి. అంటే సిద్ధాంత శత్రువు. అంటే బీజేపీ జాతీయ భావజాలంతో ఉన్నటువంటి పార్టీ. అంటే జాతీయ భావజాలంతో ఉంటే, జాతీయ సిద్ధాంతాలు ఉంటే విజయ్కి వ్యతిరేకం. అంటే డిఎంకే, విజయ్ వీళ్ళందరూ ఒక్కటే. మీరు గమనిస్తే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం, అది ఒక మలేరియా, డెంగ్యూ అన్నటువంటి డిఎంకేకి విజయ్ పెద్ద ఇదేం కాదు. విజయ్ కూడా మరో డిఎంకేనే. అంటే ఇప్పుడు వాస్తవానికి బీజేపీ ఇతరులతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసింది, నేను కాదన్నా. ప్రయత్నాలు చేసింది, పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగించింది పొత్తు కోసం, కర్ణాటక రాజకీయ నాయకులను కూడా ఉపయోగించింది. అయినా సరే అతను పొత్తు పెట్టుకొని అనేసాడు. తప్పేమి కాదు, నచ్చితే పొత్తు పెట్టుకుంటే నచ్చకపోతే లేదు. వీళ్ళు కూడా పొత్తు కోసం ప్రయత్నాలు చేశారు, డిఎంకే యొక్క అహంకారాన్ని అనర్థమని. కానీ విజయ్ అయితే మాత్రం ఎవరికి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళని మాత్రం రమ్మని చెప్తున్నాడు, వాళ్ళు ఏమొచ్చేసి డిఎంకే వైపు వెళ్తున్నారు. ఈ విషయంలో విజయ్ మంచిదే, నేను విజయ్ని విమర్శించను. కానీ సైద్ధాంతిక శత్రువు అంట. విభేదించడం వేరు, కానీ శత్రువు అంటున్నాడు. జాతీయ భావజాలకి మాకు సంబంధం ఏంటి? వీళ్ళకి ఎవరికి జాతీయ భావజాలం ఉంటాయా? వాస్తవంగా చెప్తే టీఎంసీకి కావచ్చు, డిఎంకేకి కావచ్చు, లేకపోతే ఎస్పీకి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి కావచ్చు, ఇప్పుడు మరి టీవీకి కూడా అందులోనే జరుగుతుంది. ఇప్పుడు విజయ్ నేను పూర్తిగా చెడ్డవాడాను, కానీ భావజాలం మంచిది కాదు విజయ్. కాకపోతే ఏంటంటే డిఎంకేని ఓడించడానికి వీళ్ళు ఆయన వెనకాల పడుతున్నారు, విజయ్ వెనకాల. కానీ విజయ్ ఎలాగో రాననేసాడు కాబట్టి మంచిదే, తప్పేముంది. కానీ నేను అనేది ఏంటంటే విజయ్ని వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు, కానీ అతడు ఒక పబ్లిక్ ఫిగర్, సినిమా హీరో కాబట్టి మాట్లాడొచ్చు మనం. తన కొడుకు ఈరోజు తన యొక్క వారసత్వాన్ని వదులుకున్నాడు. అతనేంటో మనకు అర్థం కాలేదా? తన తల్లి సంగీత వైపు నిలబడడం తప్పేం కదా, ఏ కొడుకైనా అలాగే చేస్తాడు, తల్లి వైపు నిల్చుంటారు మ్యాక్సిమం. కానీ వారసత్వాన్ని ఇప్పటివరకు ఏ కొడుకైనా వదులుకున్నాడా? సర్నేమిని వదులుకున్నాడా? కానీ ఈరోజు విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ వదులుకున్నాడు. అది విజయ్ అంటే ఏంటో తెలుస్తుంది ఒక్క విషయంలో. ఇలాంటి సిద్ధాంతాలతో ఉన్నాడు కాబట్టే ఈరోజు విజయ్ పరిస్థితి అలా ఉంది. నేనేం విజయ్ని శేపించలేదు, లేదంటే శాపనార్థాలు పెట్టడం లేదు. జాతీయ భావజాలం లేనటువంటి వ్యక్తుల్ని ఇంకా ఎంతమందిని మనం ఇలాగే మోస్తామని చెప్తున్నాను.